హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఈస్ హూ టాపిక్ అనేది చూద్దాం. ఓకే, ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేస్తే హూ ఈస్ హూలో ఈ వీడియోలో చాలా వరకు అప్డేట్ చేయడం జరిగింది, అలాగే చాలా వరకు కొత్తవి కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, లెట్స్ స్టార్ట్. మొట్టమొదటిగా మనకి భారతదేశ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే శ్రీ రామ్నాథ్ కోవింద్. ఎన్నో ప్రెసిడెంట్ అంటే మనకి 14th ప్రెసిడెంట్. అలాగే ఈయనకి ఇంకొక పేరు ఏంటంటే త్రివిధ దళాధిపతి, అలాగే సుప్రీం చీఫ్ కమాండర్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఎందుకు అంటే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలకు రాష్ట్రపతి అధిపతిగా వ్యవహరించడం వల్ల ఈయనకి త్రివిధ దళాధిపతి, సుప్రీం చీఫ్ కమాండర్ అనే పేరు ఉంది. అలాగే ఇంకొక పేరు ఏంటంటే ప్రథమ పౌరుడు, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రెసిడెంట్ని పిలుస్తారు. అలాగే నెక్స్ట్ ప్రథమ పౌరురాలు ఎవరు అవుతారంటే మనకి రాష్ట్రపతిగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ యొక్క వైఫ్నే మనం ప్రథమ పౌరురాలు, ఫస్ట్ ఫీమేల్ పర్సన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఓకే, సో సుప్రీం చీఫ్ కమాండర్ ఎవరు అన్నా, అలాగే ప్రథమ పౌరుడు ఎవరు అన్నా, త్రివిధ దళాధిపతి ఎవరు అన్నా, మూడు కూడా మనకి ప్రజెంట్ రామ్నాథ్ కోవింద్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అలాగే ప్రథమ పౌరురాలు ఎవరు అంటే సవితా కోవింద్. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి ప్రజెంట్ ఎవరు అంటే మనకి ఎం వెంకయ్య నాయుడు. ఓకే, సో ఈయనే మనకి రాజ్యసభకి చైర్మన్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. అంటే ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి రాజ్యసభ చైర్మన్గా కూడా ఉంటారు. నెక్స్ట్ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి నరేంద్ర మోడీ. ఈయన నీతి ఆయోగ్కి కూడా చైర్మన్గా ఉంటారు. అంటే ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా ఉంటారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే ప్రజెంట్ మనకి రంజన్ గొగోయ్. ఎన్నో చీఫ్ జస్టిస్ అంటే మనకి 46వ చీఫ్ జస్టిస్. నెక్స్ట్ లోక్సభ స్పీకర్, లోక్సభ ప్రజెంట్ స్పీకర్ ఎవరు అంటే మనకి సుమిత్రా మహాజన్. అలాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే ఎం తంబిదొరై. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఉపరాష్ట్రపతి మనకి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. సో ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ప్రజెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు, కాబట్టి రాజ్యసభ చైర్మన్ కూడా మనకి ఎవరు అంటే ఎం వెంకయ్య నాయుడు గారు. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే ప్రజెంట్ మనకి హరివంశ్ నారాయణ్ సింగ్. నెక్స్ట్ లోక్సభ నాయకుడు, లోక్సభ లీడర్ ఎవరు అంటే ప్రజెంట్ మనకి నరేంద్ర మోడీ. నెక్స్ట్ లోక్సభ అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు పొజిషన్ అనేది ప్రజెంట్ అయితే మనకి వేకెంట్గా ఉంది. నెక్స్ట్ రాజ్యసభ నాయకుడు, రాజ్యసభ లీడర్ ఎవరు అంటే అరుణ్ జైట్లీ. అలాగే రాజ్యసభ అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు వచ్చి ప్రజెంట్ మనకి గులాం నబీ ఆజాద్. నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రజెంట్ ఎవరు అంటే రీసెంట్గా అప్డేట్ అయ్యారు మనకి ఓం ప్రకాష్ రావత్ ప్లేస్లో సునీల్ అరోరా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ వన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే సునీల్ అరోరా. ఎన్నో కమిషనర్ అంటే మనకి 23rd. నెక్స్ట్ ఎన్నికల కమిషనర్గా ప్రజెంట్ మనకి అశోక్ లవాసా ఒకలే ఉన్నారు. మనకి జనరల్గా ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు. కింద ఉన్న సునీల్ అరోరా మనకి పైకి అప్డేట్ అవ్వడం వల్ల ప్రజెంట్ అయితే ఒకలే ఉన్నారు. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చి మనకి సునీల్ అరోరా. నెక్స్ట్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ ప్రజెంట్ ఎవరు అంటే మనకి రాజీవ్ మెహర్షిని. కాగ్ హెడ్ ఎవరు? రాజీవ్ మెహర్షిని. నెక్స్ట్ సిడ్బీ. ఓకే, సిడ్బీ అంటే అబ్రివేషన్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ అయిన సిడ్బీ యొక్క చైర్మన్ అండ్ ఎండి ఎవరు అంటే మనకి మహమ్మద్ ముస్తఫా. ఓకే, అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హెడ్ వచ్చి మనకి చైర్మన్ అండ్ ఎండి ఎవరు? మహమ్మద్ ముస్తఫా. నెక్స్ట్ ఎన్హెచ్బి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ ప్రజెంట్ ఎవరు అంటే దర్శితా దాస్. నెక్స్ట్ సిసిఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ఎవరు అంటే మనకి రీసెంట్గా అప్డేట్ అయ్యారు అశోక్ కుమార్ గుప్తా. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త కార్యదర్శి అంటే కొత్త సెక్రటరీ. ఓకే, చైర్మన్ వేరు, సెక్రటరీ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా, కార్యదర్శి సెక్రటరీ వచ్చి మనకి పీకే సింగ్. నెక్స్ట్ ఐఆర్డిఏఐ, ఐఆర్డిఏ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఫుల్ ఫామ్ ఐఆర్డిఏ యొక్క ఫుల్ ఫామ్ అనేది. దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చి మనకి సుభాష్ చంద్ర కుంతియా. అలాగే ఐఆర్డిఏ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. మనకి బ్యాంక్స్ అన్నింటినీ ఆర్బీఐ ఎలా అయితే రెగ్యులేట్ చేస్తుందో ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ సంస్థలన్నింటినీ కూడా మనకి ఐఆర్డిఏ అనే సంస్థ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, హెడ్ ఎవరు మనకి చైర్మన్ ఎవరు? సుభాష్ చంద్ర కుంతియా. నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చి మనకి రాధా బినోద్ బర్మన్. నెక్స్ట్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సిఐఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో ఎవరు అంటే రాకేష్ భారతి మిట్టల్.
నెక్స్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరు ప్రజెంట్ అంటే బల్బీర్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఎవరు అంటే కేకే వేణుగోపాల్. అలాగే సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి తుషార్ మెహతా. అలాగే అదనపు సాలిసిటరీ జనరల్ అంటే ఎడిషనల్ సాలిసిటరీ జనరల్ ఎవరు అంటే మాధవి దివాన్. కన్ఫ్యూజ్ అవ్వకండి, సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే తుషార్ మెహతా, ఎడిషనల్ సాలిసిటరీ జనరల్ అదనపు సాలిసిటరీ జనరల్ అని అడిగితే కనుక మాధవి దివాన్. నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే హెచ్ఎల్ దత్తు. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చి రేఖా శర్మ. అలాగే జాతీయ భద్రతా సలహాదారు వచ్చి మనకి అజిత్ దోవల్. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ చైర్మన్ వచ్చి సయ్యద్ గొయిరుల్ హసన్ రిజ్వీ. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ యొక్క హెడ్ వచ్చి ప్రజెంట్ మనకి పొజిషన్ వేకెంట్గా ఉంది. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చి రామ్ శంకర్ కతారియా హెడ్. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్ వచ్చి నందకుమార్ సాయి. నెక్స్ట్ రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్విని లోహాని ప్లేస్లో రీసెంట్గా వినోద్ కుమార్ యాదవ్ కొత్తగా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ వన్ గుర్తుపెట్టుకోండి, రైల్వే బోర్డ్ చైర్మన్ కొత్త వారు ఎవరు అంటే వినోద్ కుమార్ యాదవ్. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, ఓకే, ప్రజెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు అంటే కేవి చౌదరి. అలాగే విజిలెన్స్ కమిషనర్స్ ఎవరు అంటే శరత్ కుమార్ అండ్ తేజేంద్ర మోహన్ బాసిన్. నెక్స్ట్ సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, సిఐసి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సో ఈయన కూడా మనకి రీసెంట్గా అప్డేట్ అవ్వడం జరిగింది. ఎవరు అంటే సుధీర్ భార్గవ. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ కమిషన్ హెడ్ ఎవరు అంటే మనకి కేఎన్ వ్యాస్. నెక్స్ట్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకే, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ యొక్క ఫుల్ ఫామ్. దీనికి సంబంధించి హెడ్ ఎవరంటే మనకి రామ్ సేవక్ శర్మ. సో ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ సంస్థలన్నింటినీ కూడా ఐఐడిఐ ఎలా రెగ్యులేట్ చేస్తుందో, అలాగే ఇండియాలో ఉన్న మొబైల్ నెట్వర్క్స్ అన్నింటినీ కూడా మనకి కేబుల్ కానీ మొబైల్ ఇలాంటి వాటి అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థే మనకి ట్రాయ్, ఓకే. నెక్స్ట్ ప్రసార భారతి సీఈఓ, ప్రసార భారతి యొక్క సీఈఓ ఎవరు అంటే శశిశేఖర వెంపటి. అలాగే ప్రసార భారతి చైర్మన్ అడిగితే కనుక సూర్యప్రకాష్, రెండు వేరు. ప్రసార భారతి సీఈఓ అయితే శశిశేఖర వెంపటి, ప్రసార భారతి చైర్మన్ అడిగితే కనుక సూర్యప్రకాష్. నెక్స్ట్ సిబిఎఫ్సి అంటే ఫుల్ ఫామ్ వచ్చి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, ఓకే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి మనకి ప్రసూన్ జోషి. నెక్స్ట్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ ప్రజెంట్ ఎవరు అంటే డిఆర్డిఓకి జి సతీష్ రెడ్డి. నెక్స్ట్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క హెడ్ ఎవరు అంటే డిపి సింగ్. నెక్స్ట్ 14వ ఆర్థిక సంఘం చైర్మన్, ఓకే, 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చి మనకి వైవి రెడ్డి. అలాగే 15వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చి మనకి ఎన్కే సింగ్. నెక్స్ట్ సెబీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ వచ్చి మనకి అజయ్ త్యాగి. నెక్స్ట్ ఇస్రో ఫుల్ ఫామ్ వచ్చి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో యొక్క చైర్మన్ వచ్చి మనకి కె శివన్. ఈయన ర్యాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. అలాగే ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క తాత్కాలిక చైర్మన్గా మనకి రీసెంట్గా అప్డేట్ అయ్యారు. వికే శర్మ ప్లేస్లో టెంపరీ చైర్మన్గా మనకి యాక్టింగ్ చైర్మన్గా హేమంత్ భార్గవ గారు ఉన్నారు, ఓకే. ఎల్ఐసి ప్రజెంట్ యాక్టింగ్ చైర్మన్ ఎవరు అంటే హేమంత్ భార్గవ. సో ఇదొకటి అప్డేట్. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి రంజనీష్ కుమార్. నెక్స్ట్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క చైర్మన్ అడిగితే కనుక అశోక్ చావ్లా అవుతుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా యొక్క ఎండి అండ్ సిఇఓ అడిగితే కనుక విక్రమ్ లిమాయా, ఓకే. సో ఎన్ఎస్సి యొక్క చైర్మన్ అడిగితే అశోక్ చావ్లా, ఎన్ఎస్సి యొక్క ఎండి అండ్ సిఇఓ అడిగితే విక్రమ్ లిమాయా. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో చైర్మన్ వేరు, మనకి ఎండి అండ్ సిఇఓ వేరు. అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ యొక్క చైర్మన్ అడిగితే కనుక సేతురత్నం రవి, ఎండి అండ్ సిఇఓ అడిగితే కనుక ఆశీష్ కుమార్ చౌహాన్, ఓకే. బీఎస్సీ యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చి ఆశీష్ కుమార్ చౌహాన్, చైర్మన్ వచ్చి సేతురత్నం రవి. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ, ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా త్రివిధ దళాలు అని చెప్పి, ఆర్మీ అలాగే నేవల్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటికి కూడా రాష్ట్రపతి మనకి అధినేతగా వ్యవహరిస్తారని. సో ఆర్మీ యొక్క హెడ్ వచ్చి జనరల్ బిపిన్ రావత్, నేవల్ యొక్క హెడ్ వచ్చి అడ్మిరల్ సునీల్ లంబా, ఎయిర్ స్టాఫ్ యొక్క హెడ్ వచ్చి మనకి బిఎస్ ధనోవా, ఓకే. అలాగే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది కదా, దీనికి సంబంధించిన హెడ్ వచ్చి రాజీవ్ జైన్. నెక్స్ట్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క హెడ్ వచ్చి మనకి వైసీ మోదీ, ఓకే. నెక్స్ట్ రా అంటే ఫుల్ ఫామ్ వచ్చి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. సో రా యొక్క హెడ్ వచ్చి అనిల్ కుమార్ దస్మానా.
నెక్స్ట్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో దీనికి సంబంధించి మనకి అలోక్ కుమార్ వర్మ గారు హెడ్గా ఉండేవారు. సో సమ్ ఇష్యూ అయి మళ్ళీ మనకి మన్యం నాగేశ్వరరావు గారిని వేయడం, మళ్ళీ తిరిగి అలోక్ వర్మ గారిని అపాయింట్ చేయడం, మళ్ళీ రీసెంట్గా అయినా రాజీనామా చేయడం కూడా జరిగింది. సో ప్రజెంట్ అయితే మనకి ఇంకా హెడ్ని నియమించాల్సి ఉంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా క్లారిటీగా లేదు. సో ప్రజెంట్ అయితే మనకి ఇదొకటి డౌట్ అనమాట. ఎందుకంటే రీసెంట్గా మనకి అలోక్ వర్మ గారిని అపాయింట్ చేయడం, మళ్ళీ రీసెంట్గా ఆయన రాజీనామా చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ వచ్చి మనకి రజనీకాంత్ మిశ్రా. నెక్స్ట్ ఐటీబీపీ, ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ యొక్క హెడ్ వచ్చి ఎస్ఎస్ దేశ్వాల్. ఈయన మనకి ఎస్ఎస్బి కూడా అడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఓకే, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క హెడ్ వచ్చి రాజీవ్ రాయ్ భట్నాకర్. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, తెలుగులో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అంటారు. దీని యొక్క హెడ్ వచ్చి రాజేష్ రంజన్. నెక్స్ట్ ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ప్రజెంట్ వచ్చి మనకి సుదీప్ లక్తాకియా. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనకి ఐటీబీపీ హెడ్ అయిన ఎస్ఎస్ దేశ్వాల్ గారే మనకి సహస్ర సీమ బల్ ఎస్ఎస్బికి ఎడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క హెడ్ వచ్చి హేమంత్జీ కాంట్రాక్టర్. నెక్స్ట్ ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే సందీప్ సోమాని. అలాగే ఫిక్కీ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చి దిలీప్ చొనాయ్. ఓకే, రెండు వేరు. ఓకే, ప్రెసిడెంట్ వచ్చి సందీప్ సోమాని, సెక్రటరీ జనరల్ వచ్చి దిలీప్ చొనాయ్. అలాగే ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, నెక్స్ట్ అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వచ్చి అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్. దీని యొక్క హెడ్ వచ్చి సందీప్ జజోడియా. నెక్స్ట్ క్యాబినెట్ కార్యదర్శి ఎవరు అంటే ప్రజెంట్ మనకి ప్రదీప్ కుమార్ సింహ, క్యాబినెట్ సెక్రటరీ. అలాగే రక్షణ సెక్రటరీ అంటే డిఫెన్స్ సెక్రటరీ వచ్చి సంజయ్ మిత్రా. నెక్స్ట్ విదేశాంగ కార్యదర్శి, ఓకే, ఫారిన్ సెక్రటరీ వచ్చి మనకి విజయ్ కేశవ్ గోఖలే. నెక్స్ట్ హోమ్ సెక్రటరీ, ఓకే, హోమ్ కార్యదర్శి వచ్చి మనకి రాజీవ్ గోబా. అలాగే ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక కార్యదర్శి వచ్చి అజయ్ నారాయణ్ జా. నెక్స్ట్ రెవెన్యూ కార్యదర్శి వచ్చి రెవెన్యూ సెక్రటరీ వచ్చి మనకి అజయ్ భూషణ్ పాండే. ఓకే, సో ఇంపార్టెంట్ సెక్రటరీస్ ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ వచ్చి బిజేంద్ర పాల్ సింగ్. అలాగే స్విఫ్ట్ ఇండియా చైర్మన్. ఓకే, సో అంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్న అరుంధతి భట్టాచార్య గారు రీసెంట్గా స్విఫ్ట్ ఇండియా చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. స్విఫ్ట్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. ఓకే, మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ని మనం రికగ్నైజ్ చేయడానికి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలా అయితే వాడతామో అలాగే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ మనం రికగ్నైజ్ చేయడం కోసం ఈ స్విఫ్ట్ కోడ్ని వాడటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్. ఓకే, కేంద్ర ప్రత్యక్ష పన్నుల చైర్మన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ ఎవరు అంటే సుశీల్ చంద్ర. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్, పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ యొక్క సెంట్రల్ బోర్డ్ హెడ్ వచ్చి ప్రణవ్ కుమార్ దాస్. నెక్స్ట్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ చైర్మన్ వచ్చి అరవింద్ సక్సేనా. మన ఇండియాలో ఉన్న బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నింటికీ కూడా మనకి సింగిల్గా ఐబీపీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది కదా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది. అలాగే సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ అనేవి మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. సో యూపీఎస్సీ చైర్మన్ వచ్చి అరవింద్ సక్సేనా. అలాగే ఎస్ఎస్సి చైర్మన్ వచ్చి అషీమ్ ఖురానా. సిబిఎస్ఈ చైర్మన్ వచ్చి మనకి అనిత కర్వాల్. ఓకే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ వచ్చి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హెడ్ ఎవరు, చైర్మన్ ఎవరు అంటే అనిత కర్వాల్. నెక్స్ట్ నాబార్డ్, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అంటారు నాబార్డ్ని. దీని యొక్క హెడ్ వచ్చి మనకి హర్ష్ కుమార్ బన్వాలా. నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దీని యొక్క చైర్మన్ వచ్చి అనిల్ డి సహస్రబుద్ధే. గ్రూప్ డీలో ఒక షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎవరు అంటే అనిల్ డి సహస్రబుద్ధే. నెక్స్ట్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఐబీఏ అంటారు కదా, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క చైర్మన్ వచ్చి సునీల్ మెహతా. ఈయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండిఎన్ సీఈఓగా వర్క్ చేసేవారు, అక్కడ నుండి రావడం జరిగింది. ఓకే, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ చైర్మన్ వచ్చి సునీల్ మెహతా. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉర్జిత్ పటేల్ గారు ఉండేవారు. ఆయన రాజీనామా చేయడంతో ఆర్బీఐ కొత్త గవర్నర్గా మనకి 25వ గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రజెంట్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్.
అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరో ఒకసారి చూసినట్లయితే వైరల్ వి ఆచార్య, బీపీ కనుంగో, మహేష్ కుమార్ జైన్, ఎన్ఎస్ విశ్వనాథన్. నెక్స్ట్ నీతి ఆయోగ్. సో ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి 2015వ సంవత్సరంలో నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు. సో దేన్ని రీప్లేస్ చేసి తీసుకొచ్చారు అంటే నీతి ఆయోగ్ని, ప్లానింగ్ కమిషన్ని, లేదా ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి దేన్ని తీసుకొచ్చారు అంటే నీతి ఆయోగ్. ఎప్పుడు ప్రారంభించారు అంటే 2015. ఫుల్ ఫామ్ నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అలాగే నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారో. సో ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కాబట్టి నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరో అడిగితే మనకి ప్రధానమంత్రిని కానీ లేదా నరేంద్ర మోడీని కానీ ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్. సో నీతి ఆయోగ్ CEO వచ్చి అమితాబ్ కాంత్. ఓకే, సో ఇవి నీతి ఆయోగ్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. సో ఇది మనకి అప్డేటెడ్ హూ ఈస్ హూ వీడియో అనేది. తప్పకుండా వీడియో అనేది నచ్చితే చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మ్యాక్సిమం అప్డేట్స్ అన్నీ కూడా చేయడానికి ట్రై చేశాను. ఇంకా ఏదైనా అప్డేట్స్ కానీ మిస్టేక్స్ కానీ ఉంటే కనుక తప్పకుండా మీరు కింద కామెంట్ అనేది చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.